అస్మద్గురుభ్యో నమః. మనము భగవత్ ప్రాప్తి సిద్ధించుకోవడానికి భగవంతుని యొక్క ప్రాప్తి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందనే విషయాన్ని పరీక్షిత్ మహారాజు సుఖదేవ మహర్షిని ఆశ్రయించినప్పుడు ఇంకా వారం రోజుల్లో తనకు మరణం ఉందని తెలుసుకున్న వెంటనే ఆయన సుఖదేవ మహర్షిని ఆశ్రయించాడు. అప్పుడు ఆయన శ్రీరాముని వంశానికి చెందిన కట్వాంగ మహర్షి యొక్క జీవిత చరిత్రను చెప్పడము జరిగినది. ఆయన పితరులను ఉద్ధరించడానికై దివి నుండి గంగను ధరకు తీసుకొచ్చిన భగీరథుని గురించి అందరికీ తెలుసు. ఆ భగీరథుని వంశంలోనే జన్మించిన వాడే యశస్వి అయిన కట్వాంగ మహారాజు. కట్వాంగ మహారాజు గొప్ప శక్తిశాలి. యుద్ధంలో అతడు సదా అజేయునిగా నిలిచేవాడు. దానవులతో పోరాడే సమయంలో దేవతలు అతని సహాయాన్ని అర్థించగా వారి పక్షాన యుద్ధం చేసి కట్వాంగుడు విజయాన్ని చేకూర్చాడు. అతడు చేసిన సహాయానికి సంతోషించిన దేవతలు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగారు. అప్పుడు కట్వాంగుడు తనకు మిగిలి ఉన్నట్టు ఆయుర్దాయము ఎంతో చెప్పమని అడిగాడు. దానికి సమాధానంగా దేవతల అతడికి కేవలము సుముహూర్త కాలము అంటే 40-30 నిమిషాల కాలం మాత్రమే ఆయువు మిగిలి ఉన్నదని చెప్పారు. అది వినిన కట్వాంగ మహారాజు శీఘ్రమే ఆ ప్రదేశాన్ని విడిచి తన పురానికి వచ్చి మనస్సును పూర్తిగా దేవదేవుని చరణకమలాలపైననే లగ్నం చేశాడు. ఆ సమయంలో అతడు తనలో ఈ విధంగా తలచాడు. చూడండి, పరీక్షిత్ మహారాజుకేమో వారం రోజులు ఆయుర్దాయం అంటే అంతవరకే ఉంది అని తెలుసుకున్నాడు. ఆయనకు చెప్తున్న శ్రీ సుఖదేవ గోస్వామి రాముని వంశానికి చెందిన కట్వాంగ మహారాజు యొక్క ఆయుర్దాయము ముహూర్తకాలము అంటే 30 నుండి 40 నిమిషాల కాలం అన్నమాట. బ్రాహ్మణత్వము కులదేవతలైన బ్రాహ్మణుల కంటే నా ప్రాణము కూడా ప్రేమ కాదు. ఇక రాజ్యము, ధరణి, భార్యాపుత్రాదులు, ఐశ్వర్యాల గురించి వేరే చెప్పేదేముంది? బ్రాహ్మణుల కంటే నాకు ప్రేమ అనేది లేనే లేదు. బాల్యంలోనైనా నేను అల్ప విషయాల పట్ల అదరం పట్ల ఆకర్షితునం కాలేదు. దేవదేవుని కంటే సారభూతమైనది నాకు ఇంతవరకు కనబడలేదు. త్రిలోక పాలురైన దేవతలు నాకు వరాన్ని ఇవ్వాలనుకున్నారు. కానీ ఈ జగత్తును సృష్టించిన దేవదేవుని పట్ల అనురక్తుడైన నేను వారు ఇచ్చిన వరాన్ని కోరలేదు. భౌతికమైన వరాల కంటే నాకు భగవంతుని మీదనే ఎక్కువ ఇష్టం. దేవతలకు ఉన్నత లోకవాసము వంటి లాభాలు ఉన్నప్పటికీ భౌతిక పరిస్థితులచే వారి మనోబుద్ధి ఇంద్రియాలు కల్లోలితమై ఉంటాయి. కాబట్టి హృదయంలో శాశ్వత నివాసుడైన దేవదేవుని తెలుసుకోవడంలో కూడా వారు విఫలురవుతారు. అట్లయినచో సాధారణ మానవుల గురించి వేరుగా చెప్పేది ఏమున్నది? కనుక భగవన్మాయచే సృజింపబడిన దాని పట్ల ఆసక్తిని నేను ఇప్పుడు విడిచిపెట్టాలి అని కట్వాంగ మహారాజు నిర్ణయించుకున్నాడు. మరి యొక్క సంచికలో కట్వాంగ మహారాజు యొక్క జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి ఓం తత్సత్.